హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, తలకాయలు కాలుస్తున్నానండి. తలకాయలు చూడండి ఎలా కాలుస్తున్నాను. ఈ జనాలు ఎలా తయారయ్యారంటే పీస్ బేరాలు ఆడతారండి. అసలు మాకు కిడితేనే కదా ఇచ్చేది. తలకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లో బ్రెయిన్ ఉంటుంది కదండి, ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా తలకాయ కొనుక్కొని. తలకాయ కూర ఎప్పుడైనా మీరు వండుకున్నారా ఇంట్లో? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తలకాయ తింటే జలుబు కూడా పోతుందండి. చాలా పనిచేస్తుంది జలుబుకి. తలకాయ కాళ్ళు పులుసు ఏదైనా చాలా బాగుంటుంది జలుబుకి. జలుబు వెంటనే తగ్గిపోతుంది. ఈ తలకాయ కాల్చేసానండి. కాలిందా లేదా అని చూస్తున్నాను అన్నమాట. తలకాయ కాల్చుకునే విధానం ఇలా మాడకన్నా కాల్చుకోవాలి. తలకాయ కాల్చేసానండి. ఇప్పుడు కాళ్ళు కాల్చుకుందాం. కాళ్ళు పులుసు ఉంటుందండి, చాలా బాగుంటుంది. కాళ్ళు పులుసు ఎవరికైనా వండడం రాకపోతే నా ఛానల్లో ఉంది, చూడండి. ఇంట్లో ట్రై చేయండి. తలకాయ సరిగ్గా కాలిందా లేదా అని చెక్ చేస్తుందన్నమాట. కాళ్ళు పులుసు, కాళ్ళు ఇగురు, కాళ్ళు సేరువ ఏదైనా చాలా బాగుంటుంది. నేను వండాను, యూట్యూబ్లో ఉంది, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాళ్ళు సేరువ కూడా చాలా బాగుంటుంది. నీట్గా కాల్చుకోవాలి మాడిపోకన్నా. చాలా బాగుంటుంది. ఇది కూడా పులుసు కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వచ్చుగా ప్లీజ్. మాది మటన్ షాప్ కూడా ఉంది మాట, అది కూడా చూపిస్తాను. మీరు మాకు దగ్గరలో ఉంటే వచ్చి కొనుక్కోండి. మటన్ కూడా చాలా బాగుంటుంది. లేతవే కోస్తారు, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాం మాకు దగ్గరలో ఉంటే. మాది ఏ ఊరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. కాళ్ళు కూడా నీట్గా కాల్చుకోవాలన్నమాట, ఎక్కడ మాడకన్నా. నేనైతే బాగానే కాల్చుకున్నాను. ఈ కాళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.